గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. ఈరోజు 9th అక్టోబర్ మీ ముందుకి మరొక మంచి క్వాలిటీ స్టాక్ తీసుకొని వస్తున్నాను. ఆ స్టాక్ పేరు ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది నిఫ్టీ 50లో హెవీ వెయిటేజ్ స్టాక్, అంటే ఏనుగు లాంటి స్టాక్. నిఫ్టీ 50లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒకే ఒక స్టాక్ నిఫ్టీని పైకి కిందికి మూవ్ చేయగలిగే సత్తా ఉన్న స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్. అయితే ఈ స్టాక్ అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి. అది ఎంత పర్సంటేజ్ అనేది వాళ్ళ ఇండివిజువల్ అపెటైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే రిలయన్స్ ఇండస్ట్రీస్ అవకాశం ఉన్నప్పుడు కొనుక్కొని మీ పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేయండి. ఇది లైఫ్ లాంగ్ హోల్డ్ చేయతగ్గ స్టాక్ ఇది. ఎందుకంటే అన్ని స్టాక్స్లో కంటే కూడా కింగ్ అని చెప్పచ్చు. అన్ని నిఫ్టీలలో నిఫ్టీ 50 కింగ్. ఆ నిఫ్టీ 50లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది కింగ్. ఎందుకు రిలయన్స్కి హెవీ వెయిటేజ్ స్టాక్ కింద ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు నిఫ్టీ 50లో? చూడండి, మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇది నిఫ్టీ 50 యొక్క లిస్ట్ ఆఫ్ స్టాక్స్. 50 స్టాక్స్ ఉన్నాయి ఈ లిస్ట్లో. దీంట్లో టాప్ 1 ప్లేస్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. దీనిది నిఫ్టీ 50లో వెయిటేజ్ వచ్చేసి 9.21. సెకండ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 7.48. సో ఈ రెండు టాప్ కంపెనీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈ రెండు కూడా హెవీ వెయిటేజ్ స్టాక్స్. ఈ రెండు కనుక పాజిటివ్ ఉన్నాయి అనుకోండి, నిఫ్టీని ఎక్కడికైనా మూవ్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఈ రెండు స్టాక్స్ ఎక్కడికైనా మూవ్ చేయగలుగుతాయి. కిందికైనా తోయగలుగుతాయి, పైకైనా పుష్ చేయగలుగుతాయి ఈ రెండు స్టాక్స్. టాప్ 5 స్టాక్స్కి మాత్రం హై ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈ టాప్ 5 స్టాక్స్లో మీ పోర్ట్ఫోలియోలో ఏదైనా స్టాక్ ఉందా కామెంట్ రూపంలో తెలియజేయండి. లేవా మీ పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ మినిమం క్వాంటిటీ ఒక 5 యూనిట్స్ లేదా 10 యూనిట్స్ 10 క్వాంటిటీ అన్న పర్చేస్ చేసుకోమని చెప్తాను. ఈ టాప్ 5 వెయిటేజ్ ఉన్న స్టాక్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్. దీంట్లో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ రెండు బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి ఆర్ ఐసిఐసిఐ అంటే నేనైతే హెచ్డిఎఫ్సికి ఓటేస్తాను. ఇంకొక సెక్టర్ వచ్చేసి టెలికాం సెక్టర్, భారతీ ఎయిర్టెల్ అందరూ ఎప్పటి నుంచో యూజ్ చేస్తుంటారు కదా, చాలామందికి ఫేవరెట్ నెట్వర్క్ కూడా. అలాగే ఫేవరెట్ స్టాక్ కూడా చేసుకొని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని. రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేసి ఒక పర్టికులర్ సెగ్మెంట్కి సంబంధించిన స్టాక్ కాదు, దీంట్లో మిక్స్ ఆఫ్ మెనీ కంపెనీస్ కలిపి ఉంది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది. టీసీఎస్ అయితే మీ అందరికీ తెలిసిందే, ఇది ఒక ఐటీ సపోర్ట్ సర్వీసెస్ ఆఫర్ చేసే కంపెనీ. టీసీఎస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్. ఈ టాప్ 5 కంపెనీస్ ఎప్పుడు కూడా మీ పోర్ట్ఫోలియోలో మినిమం క్వాంటిటీ 5 to 10 అన్న మెయింటైన్ చేయమని అందరినీ కోరుకుంటున్నాను, వ్యూవర్స్ అందరినీ కూడా. అయితే నిఫ్టీ 50కి టాప్ 1 ప్లేస్ ఎందుకు ఇచ్చారు నిఫ్టీ 50లో చూద్దాం రండి. మార్కెట్ క్యాప్ పరంగా చూస్తే నాకు తెలిసి ఇప్పటివరకు నేను చూసిన అన్ని స్టాక్స్లలో హయ్యెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ ఇదే. 18,64,775 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. హయ్యెస్ట్ మార్కెట్ క్యాప్ ఉంది కాబట్టి ఈ స్టాక్ని నిఫ్టీ 50లో టాప్ 1 ప్లేస్లో ఉంచారు. ఇంత పెద్ద వాల్యూ ఉన్న మార్కెట్ క్యాప్ కంపెనీ అయినప్పటికీ కూడా ఈ స్టాక్ వచ్చేసి ఒక మోడరేట్ పిఈ లెవెల్లో దొరుకుతుంది. 24 అనేది మోడరేట్ పిఈఏ. హై వచ్చేసి 1551, లో వచ్చేసి 1115. కరెంట్ ప్రైస్ 1378లో ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్. సో హై నుంచి ఆల్మోస్ట్ ఒక 20% ఆర్ 22% వరకు డిస్కౌంట్లో దొరుకుతుందని అనుకోవచ్చు, 20 to 25%. సో అందుకే నేను మీకు ఈ స్టాక్ని మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోమని రికమెండ్ చేస్తున్నాను. మీరు స్క్రీన్ మీద చూస్తే ఇది 10 year చార్ట్ చూడండి. ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ లైన్ వచ్చేసి ఇది ప్రైజ్
50 డిఎంఏ వచ్చేసి ఎల్లో కలర్ లైన్, 200 డిఎంఏ వచ్చేసి గ్రే కలర్ లైన్. ఎందుకు ఇవన్నీ ఇంపార్టెంట్? బ్లూ కలర్లో కింద చూపించే లైన్స్ వచ్చేసి ఇవి వాల్యూమ్స్, డైలీ వాల్యూమ్స్ ఇవి. సో ఈ 50 డిఎంఏ 200 డిఎంఏ ఎందుకు ఇంపార్టెంట్? ఎప్పుడైతే స్టాక్ 50 డిఎంఏ అనేది 200 డిఎంఏని బ్రేక్ చేసి పైకి వెళ్తుందో పాజిటివ్గా ట్రేడ్ అవుతుందని అర్థం. ఆ స్టాకు పాజిటివ్ సైకిల్లో ఉందని అర్థం. ఎప్పుడైతే కిందికి వస్తుందో 200 డిఎంఏని బ్రేక్ చేసి కిందికి వస్తుందో స్టాకు, అప్పుడు అది నెగిటివ్ సైకిల్లో ఉందని అర్థం. అయితే ఇక్కడ ఒక్కసారి రిలయన్స్ నెగిటివ్ సైకిల్లోకి వచ్చింది. ఇది ఎప్పుడు? 2020 కోవిడ్-19 2020 అప్పుడు ఇది నెగిటివ్ సైకిల్లోకి వచ్చింది. మరొకసారి మార్చ్ 23లో వచ్చింది. నాకు తెలిసి ఇది నెగిటివ్ సైకిల్లోకి రావటం కాదండి, ఇది యాక్చువల్గా స్టాక్ స్ప్లిట్ జరుగుంటుంది. 2200 2300లో ట్రేడ్ అయ్యేది. స్టాక్ స్ప్లిట్ జరిగినప్పుడు అది ఆటోమేటిక్గా నెగిటివ్ సైకిల్లోకి పుష్ అయినట్టు చూపిస్తుంది మనకి. దాని తర్వాత ప్రీవియస్గా కూడా అరౌండ్ 1200 రేంజ్ వరకు వచ్చింది ఫిబ్రవరి మంత్లో రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రస్తుతం వచ్చేసి 1378లో ట్రేడ్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ సైకిల్లో ఎంటర్ అవుతుందా లేకపోతే బౌన్స్ బ్యాక్ అవుతుందో తెలియదు. బౌన్స్ బ్యాక్ అయినా కూడా నేను మినిమం క్వాంటిటీ పర్చేస్ చేయమని అందరినీ రికమెండ్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఒక నెగిటివ్ సైకిల్లో వస్తే బై ఆన్ డిప్స్లో ఉండండి. 1200 రేంజ్, 1200 దగ్గర ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతుంది ఈ స్టాక్. ఒకసారి చార్ట్లోకి వెళ్దాం రండి. రిలయన్స్ స్టాక్ ట్రేడింగ్ వ్యూలో చూస్తున్నాం మనము. 3 months క్యాండిల్ ఇది. ఒక్కొక్క క్యాండిల్ 3 months క్యాండిల్. ఇది డే క్యాండిల్ కాదు, మంత్ క్యాండిల్ కాదు, 3 months క్యాండిల్. సో ఇది వచ్చేసి 2018 నుంచి ఆల్మోస్ట్ 2023 వరకు ఒక ప్యారలల్ ఛానల్లో రన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 5 6 7 8 9 10 months, అంటే 10 months కాదు, ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క క్వార్టర్, 3 months క్యాండిల్ ఇది. ఆల్మోస్ట్ 10 క్యాండిల్స్, 10 3s 30 months ఈ జోన్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఫేస్ చేసిన తర్వాత కంటిన్యూషన్ బుల్ సైడ్ వెళ్ళి పైకి హై వచ్చేసి అరౌండ్ 1568 వరకు మార్క్ చేసింది. ఇది పైన సస్టైన్ అయింది. ఇది ఒక మంచి సాలిడ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ పెరగటానికి. దాని తర్వాత కంటిన్యూ అయ్యి అరౌండ్ 1568 వరకు వెళ్ళింది. దాని తర్వాత ఒక మైనర్ ఫాల్ వచ్చింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ రన్నింగ్ క్యాండిల్ ఇది ఏదైతే కనిపిస్తుందో మీకు చిన్న గ్రీన్ కలర్ బాడీ, ఇది అక్టోబర్ మంత్ రన్నింగ్ క్యాండిల్. ఇది కంప్లీటెడ్ క్యాండిల్ కాదు, సారీ అక్టోబర్ మంత్ కాదు, 3 months క్యాండిల్ మనం చూసేది. ఈ 3 months కంప్లీట్ క్యాండిల్ అయిన తర్వాతనే మనం దీన్ని కంప్లీటెడ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేయాలి. ఒకవేళ కమింగ్ 1 or 2 months ఆర్ 3 monthsలో ఎప్పుడైనా సరే రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుక మళ్ళీ 1167 నుంచి 1200 రేంజ్లో కనుక వస్తే తప్పకుండా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి అందరు కూడా. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఇన్ షేర్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్. కాబట్టి ఎంతో కొంత క్వాంటిటీ మనము సేవింగ్స్, రకరకాల సేవింగ్స్ చేస్తాము. ఎల్ఐసి పాలసీలు కడతాము, ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ప్రాపర్టీ కొనుక్కుంటాము, అసెట్స్ కొనుక్కుంటాము, ల్యాండ్స్ కొనుక్కుంటాము, ప్లాట్స్ కొనుక్కుంటాము, ఎన్నో రకాల ఇన్వెస్ట్మెంట్లు చేస్తాము. అలాగే గోల్డ్ కూడా కొనుక్కుంటాం. ప్రతి ఒక్క ఇండియను ఎంతో కొంత గోల్డ్ అనేది బై చేస్తారు. గోల్డ్ ఎలా అయితే బై చేస్తారో ఎంతో కొంత క్వాంటిటీ మీ ఎంటైర్ లైఫ్లో, అలాగా స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిలయన్స్ స్టాక్ని కూడా ఎంతో కొంత క్వాంటిటీని హోల్డ్ చేయాలి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాక్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. అండ్ నిఫ్టీ 50లో టాప్ 1 స్టాక్. నెగిటివ్ ఉన్నప్పుడు పట్టుకోండి, తర్వాత మీకు వెల్త్ క్రియేట్ చేసి చూపిస్తుంది లాంగ్ టర్మ్లో. సో అందరు కూడా రిలయన్స్ స్టాక్ని కొనుక్కోమని చెప్తున్నాను. అండ్
ఈ జోన్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్గా ఉంది, ఇదే రెసిస్టెన్స్ జోన్ అనేది మనకి సపోర్ట్ జోన్ అయిపోయింది. అందుకోసమే ఈ 1200 రేంజ్, 1200 ఆర్ 1150, 1160 నుంచి 1200 రేంజ్లో ఎప్పుడు వచ్చినా సరే రిలయన్స్ స్టాక్ తప్పకుండా కొనుక్కోండి, మీ పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేయండి. అందరూ కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ యూట్యూబ్లో @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టాక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.